Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ ఆఫీసెస్ లో, మీ స్టడీస్ లో, మీ ఇంటి వారి మధ్య, మీ బంధువుల మధ్య మిమ్మల్ని గొప్ప చేయడం మొదలు పెడతాడని, తన జనుల మధ్య యెహోషువని గొప్ప చేసిన రీతిగా, తన ఇంటి వారి కనుల ఎదుటే దావీదుని రాజుగా చేసిన రీతిగా, అన్య దేశములో యోసేపుని అందరికంటే ఎక్కువగా హెచ్చించిన రీతిగా దేవుడు మిమ్మల్ని కూడా గొప్ప చేస్తాడని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు, సమృద్ధి ఇవ్వడం మొదలు పెడతాడు, దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వడం మొదలు పెడతాడని. దేవుడు మన జీవితంలో తన కార్యం చేయడం మొదలు పెట్టినప్పుడు మనం దానికి అనుగుణంగా జీవించడం మొదలు పెట్టాలని, మనం ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోవడం మొదలు పెట్టాలని, మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి, బైబిల్ చదవడం మొదలు పెట్టాలి, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుని మహిమ మన జీవితంలో రావడం మనం చూస్తామని. మోషే గారి తర్వాత దేవుడు యెహోషువ గారిని ఎన్నుకున్నారు. యెహోషువతో దేవుడు అంటారు, నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతానని. యెహోషువ దానికి తగినట్టుగా జీవించగా దేవుడు యోర్దాను నది ప్రవాహాన్ని ఆపేస్తాడు, యెరికో గోడలు పగలగొడతాడు, కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యంగా ఇస్తాడు. దేవుడు మీ జీవితంలో కూడా మిమ్మల్ని ప్రతి విషయంలో హెచ్చరించడం మొదలు పెడతాడు, గొప్ప చేయడం మొదలు పెడతాడు. మనము వాగ్దానం విశ్వసించి ప్రతి పని కూడా దేవునికి ఇష్టకరంగా మనం చేసినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాము అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవునికి మన పట్ల ఉన్న తలంపులు ఎంతో గొప్పవి. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవగల దేవైస్య, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేస్య. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. ప్రభువా వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టండి, వారిని స్వస్థపరచడం మొదలు పెట్టండి. ప్రభు వారికి సమృద్ధి ఇవ్వడం మొదలు పెట్టండి, వారిని ఆదరించడం మొదలు పెట్టండి. వారు మీకోసం అడుగులు వేయడం మొదలు పెట్టండి. ప్రభు వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెట్టండి, దీవెనలు కుమ్మరించుకోండి, సహాయం చేయండి దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.